చైనాను వణికిస్తోంది మైసాక్ తుఫాన్. కుండపోత వర్షాలతో డ్రాగన్ కంట్రీ అతలాకుతలమవుతుంది. నిన్న మొన్నటి వరకు ఎండలతో మాడిపోయిన నగరాలు ఇప్పుడు వరద నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా నానింగ్ సిటీలో పరిస్థితి అత్యంత భయానకంగా మారింది. చైనాను ప్రకృతి పగబట్టినట్లు వేధిస్తోంది. మైసాక్ తుఫాన్ దాటికి దేశంలోని పలు నగరాలు చెరువులను తలపిస్తున్నాయి. నానింగ్ సిటీలో వరద బీభత్సం అంతా ఇంత కాదు. అక్కడ ఉన్న ఒక భారీ రిజర్వాయర్ వరద ఉధృతికి తెగిపోవడంతో ఒక్కసారిగా జనావాసాల్లోకి నీరు దూసుకువచ్చింది. రోడ్లన్నీ నదుల్లా మారిపోయాయి. పార్కు చేసి ఉన్న వందలాది కార్లు కాగితపు పడవల్లా వరద నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మైసాక్ తుఫాన్ సృష్టించిన విధ్వంసం చైనా చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 74.5 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆకాశానికి చిల్లు పడిందా అనేలా కురిసిన ఈ వర్షం నానింగ్ నగరాన్ని ముంచెత్తింది. ఈ హఠాత్ పరిణామంతో చైనా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ వరద బీభత్సంలో ఇప్పటి వరకు 2 ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా తెలుస్తోంది. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. ముంపు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన సుమారు 50,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొన్ని గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో చైనా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.